హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. మనకు యూట్యూబ్ తెలియక ముందే తన యూట్యూబ్ స్టార్ దూసుకుపోయింది యూట్యూబ్లో. సో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మంచి హీరోయిన్గా దుమ్ము దులిపేస్తుంది. తను ఎవరో కాదు, మన తెలుగింటి అమ్మాయి చాందిని చౌదరి. సో ఈ మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసిన విలక్షణ నటుడు, అలాగే అద్భుతమైన నటుడు అజయ్ ఘోష్ గారు కూడా ఉన్నారు. సో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లెట్స్ టాక్ టు దెమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతోనే స్టార్ట్ చేస్తాను సార్. సో మీరు మామూలుగా మీ జర్నీ చూసుకుంటే హీరో నుంచి, లేకపోతే మామూలుగా ఇలా కాకుండా ఒక విలన్గా, చిన్న సైడ్ క్యారెక్టర్స్ నుంచి ఇలా వచ్చారు. సో ఇప్పుడు ఒక టైటిలే మీ మీద వచ్చేసి టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు కదా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి కథ దొరికింది, మంచి క్యారెక్టర్ దొరికింది, నా మీద నమ్మకం వాళ్ళకి కుదిరింది, సరే బాగుంటుందని చెప్పి చేశాను నేను. నాకు బాగా నచ్చింది కూడా. ఓకే, కథ మెయిన్, కథలో ఒక క్యారెక్టర్ మూర్తి, ఆ క్యారెక్టర్ నేనంతే. నేను హీరోని కాదు, ఇది కాదు, ఓ ప్రధానమైన పాత్ర, అంతేనమ్మా. ఓకే, బట్ మీరు సలార్ మూవీని కూడా దీనికోసం వదులుకున్నారని తెలిసింది. సో అంతగా కొంచెం డేట్, ఎందుకంటే ఆ పిల్లోడు 2.5 సంవత్సరానికి తిరిగాడమ్మా. ఎవరు డైరెక్టరు తిరిగి సరే డేట్లన్నీ చేసుకున్నాడు. పాప అమెరికా నుంచి వచ్చాడు, ఏదో మంచి కథ పట్టుకుని వచ్చాడు. అంటే సహజంగా అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఆ కల్చర్ దాంట్లో ఉన్న తర్వాత ఓ రకమైన సినిమాలు తెస్తారుగా, ఒక ఇది యాక్షన్లు కానీ అవి కానీ ఇవి కానీ ఉంటాం, కమర్షియల్ సినిమా చేస్తారు. పోయి మంచి కథను తీసుకుని వచ్చాడు. వర్కౌట్ అయిద్దా అంటే ఖచ్చితంగా అయిద్దండి. ఎందుకంటే మానవ సంబంధాల మీద ఎప్పుడు ఏ సినిమా చేసినా వర్కౌట్ అవుతుంది. నువ్వు ఎంత కమర్షియల్ సినిమా అన్న చెయ్యి, ఎక్కడో చోట మనసును తట్టే పాయింట్ లేకపోతే సర్దుకుంటుంది. బట్ కొంతమంది దాన్ని కూడా, అంటే ఎక్కడైనా పాజిటివిటీ నెగిటివిటీ రెండు ఉంటాయి కాబట్టి, సలార్ మూవీలో అయితే జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్ లాంటిది. సో ఈ మూవీలో అయితే తన మీదే ఒక స్టోరీ మొత్తం వెళ్తుంది కాబట్టి తనకు మంచి గుర్తింపు వస్తుంది అనేలాగా తను యాక్సెప్ట్ చేశారు అనే. అదేం లేదు, డేట్లు అడ్జస్ట్ కాల. కుర్రోడి దగ్గరికి ఆ కుర్రోడికి డేట్లు ఇచ్చా. డేట్లు ఇచ్చిన తర్వాత కొంచెం అడ్జస్ట్ కాక నేను చేయలేకపోయాను తప్పితే, అంతేగాని నాకు క్యారెక్టర్ నచ్చితే అది సైడా, పక్కన, పైన, కింద అని చూడండి. నేను ఏంటి ఇది నేను చేయగలను, నాకు సరిపోతుంది ఇది. ఆ డైరెక్టర్ గారిని నేను చేయాలనుకుంటున్నాను. కొన్ని క్యారెక్టర్లు తీసి ఈ మధ్యకాలంలో ఆ డైరెక్టర్లు సినిమాకి ప్లస్ అవుతుంది అజయ్, నాకు ప్లస్ అయితే కొంచెం చేసి పెట్టంటే చేసిన క్యారెక్టర్లు చాలా ఉండేవి. ఓకే, సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఇండస్ట్రీకి వచ్చి 10 years అయిపోయింది. సో 9 years అయింది. అయితే 1 year మేమే ఎక్స్టెండ్ చేసాము. సో ఓకే, 9 years అయినా కావచ్చు. చాలా చెప్పాలంటే పెద్ద జర్నీ. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నేను మొదలుపెట్టినప్పుడు చాలా చిన్నగా మొదలుపెట్టాను. ఒక సినిమాలోని అవకాశం వస్తుంది అని ఊహించలేదు. బట్ అక్కడి నుంచి మొదలయ్యి తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా దగ్గర నుంచి, అంటే వచ్చినప్పుడు నాకు తెలియదు ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో నేను చేస్తున్న బట్టి నేర్చుకున్నాను ఎలా అసలు కెమెరా కానీ ఎలా ఉంటుంది, కల్చర్ ఎలా ఉంటుంది, జనాలు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడాలి, మొత్తం వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ నేర్చుకుంది. ఇన్ఫ్యాక్ట్ నా జర్నీ అన్నది మీరు చూస్తే వస్తూనే హిట్ కొట్టేసి ఒక పొజిషన్లో ఉండడం వేరు, లేదా వచ్చినప్పుడు వర్కౌట్ అవ్వక మధ్యకాలంలో వెళ్ళిపోవడం వేరు. స్టార్టింగ్ నుంచి అడుగు అడుగు వేసుకుని నా ఎవ్రీ స్టెప్ పబ్లిక్గా వేశాను. లైక్ నా షార్ట్ ఫిల్మ్స్ నేను 2010-11లో స్టార్ట్ చేశాను. అన్నీ నేను వేసే ప్రతి అడుగు పబ్లిక్ ముందే వేశాను. నేను చేసే ప్రతి తప్పు కానీ ప్రతి ఒప్పు కానీ పబ్లిక్ ముందే చేశాను. సో సినిమాలతో పాటు నేను పెరిగాను. సో ఇంత దూరం వస్తాను, ఇలాంటి పొజిషన్లో ఉంటాను అనేది ఒక ఆశ ఉండేది, కానీ రియాలిటీ అయినందుకు ఐఎమ్ సంతోషంగా ఉంది. నా మీద నాకు చాలా, అంటే గర్వం అనేది నెగిటివ్ అవ్వక్కర్లేదు, నెగిటివ్గా చెప్పట్లేదు నేను. నేనైతే ఊహించలేదు ఇంత కష్టంలో కూడా ఇంత దూరం వచ్చి నిలబడతానని. సో ఐఎమ్ గ్లాడ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. బట్ మిమ్మల్ని యూట్యూబ్లో నేను నార్మల్గా అప్పుడు ఫాలో అయ్యేదాన్ని. బట్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా కొంచెం స్లిమ్ అయ్యారేమో, అంతే కానీ సేమ్ అలాగే ఉన్నారు. సో అలాగే మీరు
చేసే క్యారెక్టర్స్ కానీ ఏవైనా కూడా అన్నీ కూడా ఒక అమ్మాయి తెలుగింటి అమ్మాయి లాగా సో ఇలాగే ఉంటాయి, కానీ ఒకటి కూడా ఎక్స్పోజింగ్ లాగా ఇలా ఉండవు. సో దీంట్లో కూడా మనం అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే నేను అంటే ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి అనగానే తను ఓన్లీ ఇలా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తుంది, ఒక కైండ్ ఆఫ్ ఇది దే వాంట్ ఎక్స్ప్లోర్ కమర్షియాలిటీ ఇది అది అని ఒక వాట్ యు సే ఒక స్టీరియోటైప్ అదొకటి ఉంది. సో అది ఉండకూడదని చెప్పి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను చేసే ప్రతి క్యారెక్టర్ కొంచెం ఆ స్టీరియోటైప్ని బ్రేక్ చేద్దామనే ఉద్దేశంతోనే చేశాను. చాలా ఎక్స్ప్లోర్ చేశాను నా ఒక క్యారెక్టర్స్తోని. అది మీరు చూస్తే నా లాస్ట్ కపుల్ ఆఫ్ రిలీజెస్ కూడా మీకు ఒక కలర్ ఫోటో తర్వాత అటువంటి క్యారెక్టర్ చేయలేదు నేను మళ్ళీ. ఇప్పుడు అర్బన్ క్యారెక్టర్స్ చేశాను, ఆ స్నైపర్ ఉంటుంది కదా అసాసిన్స్, అలాంటి క్యారెక్టర్స్ ప్లే చేశాను, బోల్డ్ రోల్స్ చేశాను. ఐవ్ డన్ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ చేశాను. సో అలా టైప్ కాస్ట్ అవ్వకూడదని. సో ఇది మళ్ళీ మీరు ఈ పోస్టర్ చూసి మీరు మళ్ళీ మిస్ఇంటర్ప్రెట్ చేయొద్దు. ఎందుకంటే మీరు టీజర్ అది మీరు ఓన్లీ పోస్టర్ చూస్తున్నారు, మీరు టీజర్ అది చూస్తే నా లుక్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో నా లుక్ చాలా డిఫరెంట్ ఉంటుంది. షీ వేర్స్ దిస్ ఫంకీ క్లోత్స్ వేసుకుంటుంది, ఫంకీ హెయిర్ స్టైల్స్ చేసుకుంటుంది. తను తన నడిచే విధానం, తను హ్యాండిల్ చేసే విధానం చాలా ఐ డోంట్ సే కేర్లెస్ బట్ చాలా ఫ్రీగా ఉంటుంది. బికాస్ తను షీజ్ అ యుఎస్ రిటర్న్ అమ్మాయి, తను అక్కడ చదువుకుని తను వచ్చింది. సో తన లైఫ్ స్టైల్ కానీ తన బిహేవియర్ తన ఇది కూడా చాలా క్యాజువల్గా చాలా ఫ్రీగా ఉంటుంది, విచ్ క్యాన్ బి మిస్ఇంటర్ప్రెటెడ్ యాజ్ డిస్రెస్పెక్ట్ అనమాట. సో అదే ఇందాక సార్ అన్నట్టు తన బిహేవియర్ ఈయనతో ఒకలా ఉంటుంది, మా ఫ్యామిలీతో ఒకలా ఉంటుంది, వీళ్ళ ఫ్యామిలీతో ఒకలా ఉంటుంది, అలా అనమాట. సో డెఫినెట్లీ ప్లీజ్ డోంట్ గెట్ క్యారీడ్ అవే లుకింగ్ ఎట్ దిస్. ఇట్స్ అ వెరీ ఫంకీ క్యారెక్టర్ నాది. బట్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇలా ఏదైనా కమర్షియల్ ఇన్ని ఇయర్స్గా జర్నీ చేస్తున్నా ఒకవేళ కమర్షియల్ దాంట్లో ఒక పెద్ద స్టార్తో చేయాలి అని ఉంది అన్నారు. ఒకవేళ అదే పెద్ద స్టార్తో ఏదైనా ఐటమ్ సాంగ్ చేయాల్సి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? నేను ఐటమ్ సాంగ్ వైపు చూడట్లేదండి. రైట్ నౌ ఐ వాంట్ టు డూ మీనింగ్ఫుల్ క్యారెక్టర్స్, మీనింగ్ఫుల్ రోల్స్. ఓకే. అండ్ కమర్షియల్ సినిమా అనేది నా బకెట్ లిస్ట్లో ఉంది, అన్నీ చెక్ చేశాను. కమర్షియల్ దానికి మరి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ వీళ్ళ ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది. ఓకే డన్. సో నేను ఈ టీజర్ చూసినప్పుడు కూడా అజయ్ గారు ఈ టీజర్ చూసినప్పుడు నేను జస్ట్ మా ఫ్యామిలీకి గుర్తొచ్చింది, ఎందుకంటే మేము కూడా ఇద్దరం, నేను మా అక్క. సో అలా ప్రతి ఒక్కరు వాళ్ళు రిలేట్ అవుతారు దీనికి నాకు తెలిసి. సో ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా ఉంటుందా? యూత్కి కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, ఎవ్రీ వన్ కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఒక్కసారి వాళ్ళ యుగోలని పక్కన పెట్టుకొని సినిమాను కనుక చూస్తే ఖచ్చితంగా కనెక్ట్ అయ్యింది తెలుసు. ఓకే. అంటే అంత గొప్పగా ఒకవేళ రావాలి థియేటర్కి, ఎందుకంటే ఇక్కడ మనకు స్టార్ హీరో లేరు, చెప్పే విధంగా ఒక మంచి పెద్ద క్రూ కూడా లేరు కదా. సో ఒకవేళ రావాలి అంటే సో ఎందుకు రావాలంటారు? సినిమా ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువగా అంచనా ఎత్తున్నావు నువ్వు. ఓకే. అట్లా లేదు ఎప్పుడు కూడా. ఆఫ్ కోర్స్ కాదు, అవును, చిన్న చిన్న సినిమాలే ఎప్పటికైనా సరే ప్రేక్షకులకి తగ్గ వాళ్ళకి నచ్చే కథలను గనక చిన్న కథ అని పెద్ద కథ అని 100 కోట్ల సినిమా అని ఒక 5-6 కోట్ల సినిమా అని వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఏంటి ఇది చిన్న సినిమా తీసే ఆడ గోషిగాడ గుండోడు ఆమె తీసే అనే ఉండదండి, ఎప్పుడు ఉండదు. ఎందుకంటే నేను చాలా చోట్లకి వెళ్తుంటా, నేను జనంతో మమేకం అయిపోతుంటా, వాళ్ళ మనస్తత్వాలు నాకు తెలుసు. నేను గిరిగీసుకుని 4 గోడల మధ్య ఉండను, నేను జనంలోనే ఉంటాను. వాళ్ళ 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 మనస్తత్వాలు తెలుసు, వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారో తెలుసు. ఏంది ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరిస్తారని నమ్మకం నాకుంది. బట్ ఈ టీజర్లో మీ లుక్ చూసినప్పుడు కూడా నాకు మెగాస్టార్ విశ్వంబర గుర్తొచ్చింది. సో ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఆ లుక్లోనే వస్తారేమో అనుకున్నా. ఆయన ఆయన కానీ సైడ్ యాంగిల్ లో చూస్తే అలాగే ఉంది. కావాలంటే కింద కామెంట్ లో చూడండి, కావాలంటే చాలా మంది నువ్వు కామెంట్లు ఎవరు నాకు చెప్పమాకు తల్లే. అంటే మీకు అనిపించింది అట్లీస్ట్ నేను అంత మడిసితో నువ్వు పోల్చడం ఏమన్నా అర్థం ఉంది అసలు? మెగాస్టార్ ఎక్కడ, ఆయన ఎక్కడ, మనం ఏడా? లేదా అబ్బా బాబోయ్, అది ఏరు శిఖరం అండి బాబు నాయన. అంతే, మనం ఏడో కొండ కింద ఏదో రాళ్ళు రప్పుల్లో ఇదైన వాళ్ళం అంతోడి. ఓకే. బట్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు
అంటే మీరు నార్మల్గా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అది, బట్ ఈ స్టోరీ మీ వరకు వచ్చినప్పుడు నేను దీనికి ఓకే న్యాయం చేయగలుగుతాను అని మీరు అనుకున్నారా? ఫస్ట్ డైరెక్టర్ నమ్మారు, మీకు చెప్పారు కానీ నా మీద నమ్మకం అంత నమ్మకం ఏందిరా బాబు అని అన్నాను నేను. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు ఏంటి ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కాదులేండి, వాళ్ళు చేశారు ఆల్రెడీ, అట్లాంటివి చేశారు, మీరు చేస్తే బాగుంటుంది, నేను చేసే వేషాలు తెలుసు కదా ఇప్పుడు అని అడిగా. నేను వెళ్ళిన వేషాలు ఇట్లా చేస్తున్నాను కదా, మళ్ళీ దీని మీద అంటాను లేదంటే మీరు చేయగలుగుతారని, మీరు చేస్తే బాగుంటుంది అని అన్నాడు. నాకు కూడా మనసులో అనిపించింది, నాకు కొత్తగా ఉంటుంది ఇట్లా అయింది. సో నాకు బట్ నాకు కూడా అదే అనిపించింది, ఎందుకంటే మిమ్మల్ని మామూలుగా నేను చూసినప్పుడు భయపడ్డా కొన్ని సీన్స్లో, ఇప్పుడు చూసినప్పుడు అంత వేరియేషన్ భయపడ్డావు తెలియదు అసలు, అదే తెర మీద అంతటికే కానీ నాకు అంత సీన్ లేదు ఇడిగా, అంటే కొంచెమైనా భయపడ్డాం సార్ మేము. తెర మీద చూసి భయపడ్డాం అంతే కదా, ఇడిగా కాదుగా. కాదు, తెర మీద ఓన్లీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నా నేను, కాబట్టి నేను ఓన్లీ తెర మీద చూసే భయపడ్డా. సో ఈ టీజర్ చూసిన తర్వాత ఇంత వేరియేషన్ ఏంటి అసలు, నిజంగానే అది చూసినప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్పారు, సంపాదించిందంతా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, జ్ఞాపకాలు కూడా ఉంటాయన్నప్పుడు లిటరల్లీ అప్పుడు నాకు నిజంగా చెప్తున్నా ఇది నేను హార్ట్ఫుల్గా, నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అది చాలు కదా, మీరు ఆ వేరియేషన్ నుంచి ఇలా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు. అందుకే మిమ్మల్ని ఇంట్రడక్షన్లో కూడా విలక్షణ నటుడు అని చెప్పింది, ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతారు అని. అది గుర్తించి నన్ను గుర్తించి ఆ క్యారెక్టర్ ఇచ్చిన శివకి నా ఈ సందర్భంగా నాకు కృతజ్ఞతలు అండి. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది, కానీ గుర్తించాలిగా, గుర్తించి ఇవ్వాలిగా. ఇతని చేత ఈ కూడా ఛాన్సెస్, ఇది కూడా ఛాన్సెస్ అని ఈ సందర్భంగా ఆ ఇదంతా కూడా దాన్ని ఏమంటారమ్మా ఇంగ్లీష్లో, క్రెడిటా ఆయనకి చెల్లింది అంతే. నాకైతే నమ్మకం నేను చేయగలనని. డెఫినెట్లీ. బట్ ఇలాగే కంటిన్యూ అవుతారా, లేకపోతే అంటే ఏదన్నా మంచి ఇలాంటి ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్స్ లాగానే చేద్దాం, లేకపోతే ఏ క్యారెక్టర్ అయినా నాకు నచ్చితే చేద్దాం? ఏదైనా చేస్తా చేయించుకునేవాడి చేతుల్లో దమ్ముంటే, నాలో ఆ దమ్ము ఉందని గుర్తించగల దమ్ము ఆయనకుంటే నేను ఏదైనా చేస్తా. ఓకే. సో ఇది పలుపుతో చెప్పే మాట కాదు, తెలిసిన పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పే మాట ఇది. ఇందాక అందే గర్వం అనుకోండి, కాదు గర్వం, ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆత్మవిశ్వాసం పెరిగింది, ఇంత స్థాయికి వచ్చినందుకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంత ఇది కల్పిస్తున్నందుకు నేను పనిచేస్తున్న డైరెక్టర్లు అందరూ కానీ నన్ను గుర్తించినందుకు ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. బట్ చాందిని గారిని మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో అన్నారు, ఫస్ట్ టైం తనతో ఇలా అన్నప్పుడు తను చేయగలుగుతుందా అని అన్నారు కదా. సో అంటే మీరు చాందిని గారిని తక్కువ అంచనా వేశారు అనుకోవచ్చా, లేకపోతే నువ్వు తెరకాసిన మాటలు నువ్వు తిట్టించడానికి కాకపోతే అలా కాదు, నేను అనుకుంది ఆ పిల్ల రెండు చూపించాడు ఆయన షార్ట్ ఫిల్మ్స్. సరే ఈ పిల్ల చేసిన సినిమాలు నేనేం చూడలే, అబ్బాయి మరి షార్ట్ ఫిల్మ్స్ అయ్యి అంటున్నావు, మరి మొన్న చూశానమ్మా, చూసిన తర్వాత గామి మొన్న చూశాను నేను. మరి ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే తను కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, కొంచెం ఎమోషనల్ అయింది, అందుకని అడగాల్సి వచ్చింది. నిజం చెబుతున్నా, దూరం నుంచి కనిపించిందా ఉన్నట్టు చెబుతా, ఎందుకంటే తెలుస్తుంటది కదా మన పక్కన చేసేటప్పుడు, తెలుస్తుంటది కదా ఆర్టిస్టులు చేసేటప్పుడు, అది డబ్బుల కోసం చేస్తున్నారా ఏంది, అది తొందరగా అరించుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా చేస్తున్నారా, దాని ప్రాణం పెట్టి చేస్తున్నారని తెలిసిపోయింది పక్కన. కొంచెం ఆలోచిస్తే చాలు, అక్కడ మానిటర్ దగ్గర కూర్చున్న డైరెక్టర్ పూర్తిగా అన్నీ తెలుస్తాయి ఏంది. సో నాకు ఈ అమ్మాయి షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు ఇది పిల్ల చిన్న పిల్లలాగా ఉంది, ఏమరా స్వామి ఇది వర్కౌట్ అయింది పిల్ల అని అన్నా కూడా నేను ఆ పక్కన చెయ్యాలా. ఒక్కో టైంలో ఒకనొక టైంలో అవును వీళ్ళిద్దరు కలిసి బతికితే తప్పేంటి అని ఇది కూడా రావాలి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహమా, లేకపోతే గురు శిష్యుల బంధమా, లేకపోతే తండ్రి కూతుళ్ళ బంధమా, లేకపోతే స్నేహితుల, నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాం కొందరిని, ఏంది నా లవర్ అని చెబుతుంటాం కొందరిని. బాయ్ ఫ్రెండ్కి లవర్కి చాలా తేడా ఉంటుంది. లవర్తో కూడా చెప్పుకోలేని బాయ్ ఫ్రెండ్తో చెబుతారు. గాయ్ ఫ్రెండా గాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పరిణితి చెందితే లవర్ అవుతాడా? లవర్ నే బాయ్ ఫ్రెండ్ అంటారు, గై ఫ్రెండ్ అంటే ఫ్రెండ్షిప్. గై ఫ్రెండ్ వాడితో చెప్పుకుంటారు. అది ఆ బంధమా లేకపోతే ఏందనేది తెలియాలంటే కొద్దో గొప్ప ఆ జంట కనపడాలి. మరి ఈ పిల్ల చేయగలిగితే చిన్న పిల్లలాగా ఉంది, సన్నగా బక్కగా అనుకున్నాను నేను చేస్తానండి బాగుంటుందండి అని అన్నాడు.
సో మీ రియల్ లైఫ్లో సో ఇలా ఒక 20-25 ఇయర్స్ ఉన్న అమ్మాయి ఎవరైనా ఏదైనా కష్ట సుఖాలు కావచ్చు లేదా ఏదైనా మాట్లాడడానికి ఉన్నారా సార్ ఎవరైనా? అతను అడిగింది వేరు నేను అడిగింది వేరు. అడుగుతారే మీరు సార్ నేను ఆ టోన్లో అలా అడగలేదు. అమ్మాయి చెప్పండి సార్. నేను అందరితో మాట్లాడతా, చాలా మంది ఆడవాళ్ళతో మాట్లాడతా. నా ఇదేందో తెలిసిన కాసేపు అజిగూష్ గారితో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకునే విధంగా నేను మాట్లాడతాను. నా స్నేహం అట్లా ఉంటుంది, ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతో కానీ ఎవరితోనా కానీ. నువ్వు స్పెషల్గా ఆడవాళ్ళు అన్నావే, ఆడవాళ్ళతో కూడా మాట్లాడతారు. అంటే ఉన్నారా అలా ఎవరైనా చెప్పుకోవడానికి? చాలా మంది ఉంటారు, ఒప్పుకోడు, చాలా మంది ఉంటారు అంతే. అంతేగాని చెప్పుకోవడానికి కాదు అసలు. ఎవరు మాట్లాడు, రేపు నువ్వు ఫోన్ చేసి ఏమండే ఘోష్ గారు ఎట్టుండా, ఎట్టున్నా, ఏం సంగతే, ఇంటర్వ్యూలు బాగా చేస్తున్నావా ఏంది, అంతేగాని ఆ రోజు ఆ డ్రెస్సెస్ చాలా సూపర్గా ఉన్నావు, అసలు ఎలా ఉన్నావు తెలుసా ఏంది, అట్లాంటి వ్యవహారాలు ఉండవు నా దగ్గర. ఓకే, మరి ఇలా ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు మీ కెరియర్కి ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడం వల్ల ఏమన్నా, అంటే మీరు కమర్షియల్ పెద్ద హీరోతో చేయాలని అనుకుంటున్నారు అన్నారు, సో ఇలా చేయడం వల్ల ఏమన్నా మైనస్ అవుతుంది అనుకున్నారా? పెద్ద హీరోతో అంటే ఒక కమర్షియల్లీ ఒక మంచి సినిమా, ఒక పెద్ద సినిమా చేయడం అనేది ఒక బకెట్ లిస్ట్లో ఒక పాయింట్, అదే జీవితం కాదు నాకు. నేను సినిమాల్లోకి వచ్చింది ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం, ఒక యాక్టర్ కింద నేను ఎంత ఎక్స్ప్లోర్ చేయగలను, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చే క్యారెక్టర్స్ చేయాలి, నాకు ఇందాక అన్నట్టు ఆత్మవిశ్వాసం పెరిగే క్యారెక్టర్స్ చేయాలి. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి పుల్ ఆఫ్ చేసినప్పుడే నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు పొద్దున ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలన్నా సరే నాకు భయం వేయదు, వెంటనే ఎక్సైట్మెంట్ వస్తుంది. ఐ డోంట్ థింక్ ఇప్పుడు మనం చూసే సినిమాని చూసే విధానం, అట్లీస్ట్ ఆడియన్స్ వైజ్ ఇది అది ఫిల్మ్ మేకర్స్ కానీ అలా కంపేర్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. నాకైతే అలా అనిపించదు. నేనైతే మంచి క్యారెక్టర్స్ చేయాలి, మంచి సినిమాలు చేయాలి, కథలో ఒక సోల్ ఉన్న కథలు చేయాలి, అవి ఒకటి డిఫరెంట్ అయి ఉండాలి. ఇది దిస్ థింగ్ నా బకెట్ లిస్ట్లోని అది కూడా ఉంది, ఒక మంచి సినిమా చేయాలి ఇది అది అని చెప్పి, కమర్షియల్ సినిమా చేయాలని. బట్ దట్ ఈస్ నాట్ మై ఎంటైర్ ఎజెండా. ఓకే, బికాజ్ ఎజెండా అయితే నేను నా కెరియర్ అప్రోచ్ చేసే విధానం కొంచెం వేరేలా ఉండేది. బట్ ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్ ఫస్ట్ ఆల్సో. అండ్ నేను అదేంటంటే మాటతో చెప్పడం కాదు, నేను చేస్తున్నాను అలాగే. సో మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలా క్యాసెట్లలో సాంగ్స్ విన్నారా ఎప్పుడైనా? గుర్తుందా? అక్కడ లిరిక్స్ కూడా వచ్చాయి కదా. ఏ సాంగ్ విన్నారు? నేను బాయ్స్ సినిమాలో సాంగ్స్ విపరీతంగా వినేదాన్ని. నాకు సిద్ధార్థ్ అప్పుడు వాయిస్ వచ్చినప్పుడు నాకు చాలా నచ్చేది. సో నేను జెనీలియా సిద్ధార్థ్ నాకు చాలా ఇష్టం ఉండేది. సో బాయ్స్ సినిమాలో ఎక్కువ, ఎందుకంటే అప్పట్లోని శంకర్ గారి సినిమా లిరిక్స్ చాలా క్రేజీగా ఉండేవి. అది అపరిచితుడు, ఇవి నేను ఎక్కువ క్యాసెట్స్ విని చూసి లిరిక్స్ పాడి నేర్చుకుని అవన్నీ చేసేవాళ్ళు. మీరు సార్ ఫస్ట్ మీరు విన్న సాంగ్ ఏదని చెప్పండి. ఏది క్యాసెట్లో? క్యాసెట్లో అవి గుర్తుండవు కానీ బొచ్చుడు ఉంటాయి. డివి సుబ్బారావు హరిచంద్ర గారి దగ్గర నుంచి, షణ్ముఖ ఆంజనేయరాజు గారి పద్యాల దగ్గర నుంచి, ఘంటసాల గారి దగ్గర నుంచి, ఈలపాటి రఘురామి గారి దగ్గర నుంచి, ఏంది ఆఖరికి అక్కినేని నాగేశ్వరరావు గారు పాడిన పాట కూడా క్యాసెట్లు. అప్పట్లో మా ఊర్లో నాగమల్లేశ్వరరావు అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు పట్టించి కూర్చోడు ఇవన్నీ కూడా. పల్లవి రికార్డింగ్ థియేటర్ అని ఉండేది ఆయన పెద్ద. నాకు ఈ సినిమా చూస్తే ఇంకో విషయం, మ్యూజిక్ షాప్ మూర్తి చూస్తుంటే పల్లవి మ్యూజిక్ షాప్ అని సామిరెడ్డి అనేది ఉండేది అనమాట. ఆయన దగ్గర ఈ పెద్ద రికార్డులు ఉండేవి అప్పట్లో. నాయన్ నాగరాజు వీళ్ళందరూ కూడా పెద్ద రికార్డులు ఉండేవి అనమాట ఆయన షాపులో. ఆయన దగ్గర పట్టించుకుని వచ్చేవాడు. బట్ మనం ఏదైనా ఇలాంటి క్యాసెట్ పెట్టినప్పుడు రీల్ పోతూ ఉంటుంది ఒక్కోసారి. పెన్ను పెట్టి తిప్పేవాళ్ళు, పెన్ను ఉంటే పెన్ను, లేదంటే పొల పట్టుకుని తిప్పేవాళ్ళం. అది ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అయ్యో చాలా ఉంది. కొంతమంది ఆడుకుంటారు ఆ రీల్ తో. అవును, అది మడత పడిపోయింది, మళ్ళీ టేప్ దాన్ని తిప్పాలి, రికార్డ్ నొక్కితే మళ్ళీ ఓవర్ రైడ్ అవ్వకూడదు. బట్ ఇది చూసినప్పుడు కొన్ని ఫీల్ గుడ్ మూవీస్ అంటాం కదా, సో నాకైతే ఆ ఫీల్ వచ్చింది. సో ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? ఏం చెప్పాలా, చూస్తే తెలిసిద్ది. అసలు ఏదో అనుకుంటున్నారు కదా, మొత్తం దీని గురించి ఏవో చెప్పేస్తున్నారు అనుకునే దానికంటే థియేటర్లో సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చింది. ఏంది
మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటారు కొన్ని విషయాలు, మీ లక్ష్యాల విషయంలో మిమ్మల్ని మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. ఒకప్పుడు నేను ఇట్ట ఉండేవాడిని, చేయలేకపోయాను, ఇట్లయితే ఆడు మూర్తి ఆడిలాగా చేసినట్టు సరిపోయేది, నేను కూడా ఈరోజు ఒక రేంజ్కి వచ్చేవాడిని అని ఖచ్చితంగా. బట్ ఐ థింక్ నాకు ఈ టీజర్ చూసాక కొంచెం ఏదో మెసేజ్ లాగా కూడా లాస్ట్లో ఇచ్చారేమో అనిపిస్తుంది. అన్నీ ఉంటాయి, చెప్తారా ఏమన్నా కొంచెం? అన్నీ ఉంటాయి దీంట్లో, అన్ని సంపాదించుకున్నవన్నీ ఆస్తులు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. అట్లనే భలే రాశాడు ఆ పిల్లడు శివ డైలాగ్, ఆయనే. బట్ ఆ డైలాగ్స్ ఇవన్నీ కూడా నిజంగా అలా హార్ట్కి అయితే టచ్ అవుతాయి డెఫినెట్లీ. సో మీరు ఫైనల్గా ఈ మూవీ గురించి, ఈ మూవీలో మీరు యాక్ట్ చేసినప్పుడు ఆ షూటింగ్ టైంలో కానీ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి చెప్పండి. సార్ చెప్పినట్టే ప్రతి ఒక్కరికి ఒక మెజారిటీ జనాలకి ఆశయం లాంటివి ఉంటాయి. ఒక దాని గురించి చాలా యూనో మన లోపల ఒక రగులుతూ ఉంటుంది. ఒక పర్టిక్యులర్గా అది మ్యూజిక్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది చాలాసార్లు మన టెంప్లెట్ ఫార్మాట్, అంటే మనం ఒక లైఫ్లో రాసుకుని ఒక లిస్ట్లోని ఆ టెంప్లెట్ ఫార్మాట్ అది ఫిట్ అవ్వకపోతే చాలాసార్లు మనం చెయ్యాలన్నా సరే మన చుట్టూ ఉన్నవాళ్ళు కొన్నిసార్లు ఇప్పుడు అది వర్కౌట్ అవుద్దా, నీకు అవసరమా, చేస్తున్న వాళ్ళే నీకు అవసరం అనే రోజులు ఇది. అలాంటిది చెయ్యాలనుకునే వాళ్ళకి నీకు అవసరం అనే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అవునా కాదు? ఆల్రెడీ చేస్తూ మనం ప్రూవ్ చేసుకున్నా సరే నీకు అవసరం అంటూ ఉంటారు. కాబట్టి చేయాలనుకునే వాళ్ళకి ఇంకెన్ని మనకి బ్యాక్లాషెస్ వస్తాయో ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్. ఒకవేళ నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు నేను వినుంటాను, అలా చాలామందికి వినుంటారు. అది విని ఆగిపోయినప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత కూర్చుని చూసి, అరే అది ఒక్కసారి చేసుంటే ఎలా ఉండేది, జీవితం ఎలా ఉండేది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూసారా? ఆ క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ మార్క్ రాకుండా ఉండాలంటే ఎలా ఉంటుంది అనే ఒక స్టోరీ ఈ సినిమా. సో మిమ్మల్ని ఏ ఇంటర్వ్యూలో ఏది క్వశ్చన్ ఇలాంటివి ఏమన్నా అడిగినా మీకు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతారు? ఏదన్నా బ్యాక్ ఎండ్లో ఏదన్నా రీజన్ ఉందా? ఐ హ్యావ్ కమ్ ఇక్కడ ఇండస్ట్రీకి నేను బ్యాకప్ లేకుండా వచ్చాను. నన్ను నేను తప్ప ఎవరు నమ్మలేదు. ఇప్పటికీ నన్ను నేను కొంతమంది తప్ప ఎవరు ఇప్పుడు కొంచెం ప్రూవ్ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ నమ్ముతారు. సో ఎనీథింగ్ దట్ రిలేట్స్ టు ప్యాషన్ ఆర్ రిలేట్స్ టు వర్కింగ్ హార్డ్, ఒక వితౌట్ ఎనీ సపోర్ట్, వితౌట్ ఎనీ ఎంకరేజ్ రావాలని, కానీ అది సంథింగ్ దట్ నాకు ఇట్ టేక్స్ మీ బ్యాక్. ఎందుకంటే దిస్ ఈస్ ద డే టు డే స్ట్రగుల్ మాకు. ఎస్పెషలీ ఏంటంటే యాజ్ నటీనటులుగా మా జర్నీ అంతా పబ్లిక్లో ఉండేసరికి ఏంటంటే ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతారు. దట్ ఈస్ దాంట్లోని అది వాళ్ళ ఇష్టం. సో అదేంటంటే ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇది బయట నుంచి నాట్ అ బిగ్ డీల్ అనిపించవచ్చు, బట్ అది మనం లోపల చేసి దాని గురించి మీరు చూసేది ఒక 10 సంవత్సరాలు కష్టం, మీరు చూడలేంది ఎన్ని సంవత్సరాలు కష్టం ఎన్నో ఉంటుంది, ఆయనది ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. సో ఆ జర్నీలోని ఈరోజు మేము ముందుకు వచ్చామంటే మీ వెనకాల ఎన్నో జరుగుతాయి కదా, మీకు కనిపించింది, బయటకు కనిపించింది, సోలోగా మేము ఫైట్ చేస్తున్న బ్యాటిల్స్ చాలా ఉంటాయి. సో వెనెవర్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఒక చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అది. సో ఏంటంటే ఇట్ మేక్స్ మీ, అండ్ ఐఎమ్ స్వతహాగా నేను ఐఎమ్ అన్ ఎమోషనల్లీ డ్రివెన్ పర్సన్. సెకండ్ ఐ థింక్ లాజికలీ. సో ఫైనల్గా చిన్న క్వశ్చన్. సో మీతో పాటు రాస్తారని కూడా షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు, వచ్చారు. బట్ తను కొంచెం గ్యాప్ తీసుకున్నారు, బట్ ఇప్పుడు ఇంకా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం చేయట్లేదు. సో కంపేర్ టు మీరు తనకన్నా కొంచెం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇంకా టచ్లో ఉన్నారా? ఫేర్ అండి, ఎందుకంటే ఆయన వస్తూనే 3 అద్భుతమైన హ్యాట్రిక్ సినిమాలు చేశారు తరుణ్. సో వీ కెనాట్ సే దాట్. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అవ్వనివ్వండి, ఏదండి ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఇప్పుడు జీవితంలో మేము సినిమాలో ఉన్నాం కాబట్టి మీకు కనిపిస్తుంది, మీరు అవ్వనివ్వండి, ఎవరికైనా అవ్వనివ్వండి, జీవితం ఇలా ఉండదు, ఇలా కూడా ఉండదు. ఇట్ ఈస్ లైక్ దిస్. డెఫినెట్లీ టచ్లో ఉన్నాయి. ఇప్పుడు తన సినిమాలు అవి రిలీజ్ అవుతున్నాయి, డెఫినెట్లీ టచ్లో ఉన్నాం. ఎనీవే జీవితం అన్నది అందరికీ ఒకలా ఉండదు కదండి. నోబడీస్ లైఫ్ ఇస్ లైక్ దట్, ఎవ్రీబడీస్ లైక్ దిస్. ద ప్రాబ్లమ్ ఈస్ ఇక్కడ ఉన్నప్పుడు ఎంత పైకి పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుంటారో, ఇక్కడ ఉన్నప్పుడు అంత తంతారు. మాట మామూలుగా కాదు. అదే నేను చెబుతా కాదు, నేను ప్రతిసారి చెబుతా శ్రీశ్రీ గారిది, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాచర్యంతో వీళ్ళు, నెత్తురు గక్కుకుంటూ నెల రాలిపోతే నిస్సహాయంగా వీళ్ళే. సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చింది, నీకు ఖచ్చితంగా నచ్చింది.
ఇట్లాంటి గనక ప్రోత్సహిస్తే ఇట్లాంటి మంచి సినిమాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. Yeah. కమర్షియల్ సినిమాలను ఎటు తిరిగి మీరు హిట్ చేస్తారు, ఇట్లా జీవితాలకు సంబంధించిన కథలను కూడా మీరు ప్రోత్సహిస్తారు, ఆ నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా త్వరలోనే Thank you, ఒక పెద్ద స్టార్ తో ఒక మంచి హీరోయిన్ గా యాక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్స్ Yeah, మీరు definitely. యాంకర్స్ ఎంతసేపు మమ్మల్ని అడుగుతారు కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోస్ని అడగండి, తెలుగు అమ్మాయిలు పెట్టి చెయ్యండి పెద్ద సినిమాలు అని చెప్పాలి, మీరే చెప్పాలి. మళ్ళా రేపు మళ్ళా బిగినైతే మాట. యాక్చువల్ చెప్తూనే ఉన్నారు కానీ బట్ అది నేను చెప్పినా మీరు చెప్పినా కూడా ఆ స్టోరీకి మేబీ మీరు యాప్ట్ అయితేనే తీసుకుంటారు. అది డెఫినెట్లీ అదే డైరెక్టర్లకి ఒక వ్యూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పటికైనా అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి అంతే. సో మరి దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇద్దరికి సో సార్ ఇప్పుడు చెప్పిన విధంగా ఇదొక మంచి స్టోరీ, ఫీల్ గుడ్ స్టోరీ. సో చెప్పిన విధంగా కమర్షియల్ మూవీస్ ఇవన్నీ కూడా ఎలాగూ చూస్తూనే ఉంటారు కాబట్టి సో ఇలాంటి చిన్న సినిమాలు, ఫీల్ గుడ్ మూవీస్, రియలిస్టిక్గా ఉన్న సినిమాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి, ఆదరించాలి. సో చూస్తూనే ఉన్నాను ఎన్టీవీ. దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి.